సమాధానాలు చెబుతూ ఉన్నప్పుడు అద్భుతంగా ఇంకా ఎన్నో విషయాలు మాకు తెలుసుకునేటువంటి ఒక అవకాశం లభిస్తుంది అని. త్వరలో యాగం అనంతరం మనం ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు బగలాముఖి యొక్క అమ్మవారి యొక్క సాధనలో నా అనుభవాలను తెలియచేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఒక సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా పద్మినమ్మకు అభినందనలు. ధర్మం అనేటువంటిది దశమహావిద్యలలో అత్యంత కీలకమైనటువంటి ఒక అంశం. ధర్మబద్ధమైనటువంటి ఒక కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి దశమహావిద్యలు సిద్ధమంత్రాలుగా ఉపయోగపడతాయి. అవి నా జీవితంలో కలిగినటువంటి ఒక అనుభవాలలో బగలాముఖి అమ్మవారి సాధన గురించి ఇప్పుడు మనం బగలాముఖి యొక్క అమ్మవారి యొక్క అష్టమి ఈ నెల మనం 24వ తేదీ వైశాఖ మాసం ఈ నెల అష్టమి శుక్రవారం రావటం చాలా విశేషం. లక్ష్మీప్రదం కూడా. ఏప్రిల్ 24వ తేదీన బగలాముఖి అమ్మవారి యొక్క అష్టమి చాలా విశేషమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక మరి ఈ దశమహావిద్యలకు సంబంధించినటువంటి మరి సాధనలో మీరందరూ కూడా తరింప చేసుకోవడానికి, సాధనలో ముందుకు వెళ్ళటానికి కావలసినటువంటి ఒక అనుష్ఠానములు, మూలమంత్ర అనుష్ఠానము, దీక్ష తీసుకొని సిద్ధమంత్రాలను సాధన చేసి మీకున్నటువంటి ఒక కష్టములన్నిటినీ కూడా నివారణ చేసుకోవడానికి చాలా విశేషమైనటువంటి ఒక మరి ఈ సాధన. బగలాముఖి అమ్మవారంటే సాధన చేయవచ్చా చేయకూడదా అనేది ఏమీ లేదు. పిల్లలు పెద్దలు ఎవరైనప్పటికీ కూడా సాధన చేయొచ్చు. ఈ సిద్ధమంత్రములకు ఉన్నటువంటి ఒక శక్తి ఎవ్వరికి ఎటువంటి హాని తలపెట్టేటువంటి ఒక పరిస్థితి ఉండదు. ఒకవేళ మనకు సంబంధించి మనను సాధన చేసినప్పుడు మనకి హాని చెయ్యాలని తాపత్రయంతో ఉన్నటువంటి వాళ్ళు మనతో తిరుగుతూనే, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మనకి తెలిసి తెలియక మన జీవితంలో ఎవరితోనైనా శత్రుత్వం వచ్చినట్లయితే ఆ శత్రుత్వాన్ని నివారణ చేసి సర్వ జన ధన వశీకరణ చేయగలిగే శక్తి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క మంత్ర సాధనకు ఉన్నది. ముఖ్యంగా ఒకరితో కోర్టుకు సంబంధం, న్యాయ సంబంధమైనటువంటి ఒక అంశాలు, మనం ఎంతో ధర్మంగా ఉన్నాం, న్యాయంగా ఉన్నాం, న్యాయ మార్గంలో పరిగెడుతూ ఉన్నాం. అయితే న్యాయబద్ధంగా ఉన్నప్పుడు కోర్టు దాకా ఎందుకు వచ్చిందండి? న్యాయస్థానం దాకా సమస్య ఎందుకు వచ్చింది అంటే కర్మ ఫలితములు అనేటువంటిది మనకి తెలుసో తెలియకో మనం చేసినటువంటి ఒక మరి పాప పుణ్యములను అనుసరించి గ్రహాలు వాటి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తింపచేసేటువంటి ఒక సమయంలో శుభ అశుభ ఫలితాలు అనేటువంటిది అనుభవించవలసి వస్తుంది. అయితే బగలాముఖి అమ్మవారి యొక్క సాధన, దశమహావిద్యలకు సంబంధించి రాజశ్యామల అమ్మవారి యొక్క సాధన, ఒక్కొక్క దేవతను ఉద్దేశించి ఆ సాధన చేసినప్పుడు కర్మదోషాలు తొలగి మనకు రావలసినటువంటి ఒక కామ్యాలు మనకి లభిస్తాయి. ముఖ్యంగా బగలాముఖి మంత్రం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశాయ అని ఆ మంత్ర బీజాక్షరాలు లేకుండా నేను మీకు చెప్తూ ఉన్నాను. ఈ మంత్రం ముందు బీజాక్షరం ఉంటుంది. అది ఆ మంత్ర సంపుటీకరణం అనేటువంటిది మనం చేసేటువంటి దాంట్లో ఇక్కడ మనం సంకల్పం చేస్తూ ఉంటాం. ప్రతి మంత్రానికి కూడా ఏదైనా దేవతా పూజ చేసినా అర్చన చేసినా నా సంకల్పం ఇది, మమ సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభయ ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ధి సిద్ధిరస్తు అని అనేక విధములుగా సంకల్పాలు చెప్తూ ఈ మంత్రాన్ని, ఈ సాధన కోసం, ఈ దేవతను ఈ యొక్క కష్టాలు తీరడం కోసం అని చెప్పి సాధన చేస్తూ ఉంటాం. కానీ బగలాముఖి అమ్మవారి యొక్క మంత్ర సాధన, రాజశ్యామల అమ్మవారి యొక్క మంత్ర సాధనలో సంకల్పాలతో కూడిన మంత్రం ఉంటుంది. రాజశ్యామలకి వెళ్ళినప్పుడు సర్వరాజవశంకరి, సర్వస్త్రీ పురుషవశంకరి, సర్వదుష్టమృగవశంకరి, సర్వసత్వవశంకరి అని బీజాక్షరాలతో అమ్మవారి యొక్క మంత్రం కొనసాగుతుంది. అంటే రాజు దగ్గర నుండి మొదలుకొని దుష్ట గ్రహాల దగ్గర నుండి మొదలుకొని ప్రతిదీ కూడా ఈ ప్రకృతిలో నాకు అంతా అనుకూలంగా ఉండాలమ్మా, నేను ఎదుటి వాళ్ళతో కూడా అనుకూలంగా ఉండాలి, మొత్తం నేను ఈ యొక్క ప్రకృతి మొత్తానికి కూడా శక్తి స్వరూపంగా ఉన్నటువంటి ఒక నీకు నమస్కారం చేస్తూ ఈ మంత్రాన్ని సాధన చేస్తున్నాను కాబట్టి సకల విధములైనటువంటి ఒక రాజభోగములను నాకు ఇవ్వవలసిందిగా అని చెప్పేసి ఆ మంత్రంలోనే వస్తూ ఉంటుంది సంకల్పం. బగలాముఖి అమ్మవారి దాంట్లోకి వచ్చేసరికి ఏమొస్తుంది? సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశాయ అని వస్తుంది. నా శత్రువులు కానీ, నా యొక్క
ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు కానివ్వండి, అందుకే రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవునన్నట్లుగా ఎవరెవరికైతే నరఘోష ముఖ్యంగా ఇది అన్నిటికంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకు అంటే మనిషి తాను ఎదుగుతున్నప్పుడు తన జీవితంలో ఆ ఎదిగేటువంటి ఒక సమయంలో కష్టంలో ఉన్నప్పుడేమో ఇతను కష్టంలో ఉన్నాడు అని ఎవరు వారి దగ్గరికి రాలేరు. పోనీ అభివృద్ధిలోకి వచ్చారు అంటే అందరూ వస్తారు, కానీ ఎందుకు వీడికి అదృష్టం కలిసి వచ్చిందా అని చెప్పి పక్కనే ఉండి ఏడుస్తూ ఉంటారు. మొత్తం మీదకి ఏడవటం మాత్రం తప్పదు. ఎందుకంటే ఎలా ఉన్నప్పటికీ కూడా మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా సమస్యలతో ఈ సమాజంలో ఉండబడేటువంటి ఒక కొంతమంది యొక్క మనస్తత్వాలు వారికి కలిసి వచ్చినటువంటి ఒక అదృష్టాలు, వారికి ఉండబడేటువంటి ఒక పూర్వజన్మ కృత పుణ్య విశేషం చేత అదృష్టం లభించినప్పుడు అరే వీడు మొన్నటిదాకా ఇన్ని కష్టాలు అనుభవించారు, ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడా అని ఎలా కిందకి లాగాలని చూసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల ప్రతిక్షణం అనుక్షణం మనం ఎవరు మంచి ఎవరు చెడు, మనకు అనుకూలంగా ఉన్న శత్రువులు ఎవరు, మరి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి ఒక శత్రువులు ఎవరు అని గమనించటం మనకు సాధ్యం కాదు. కానీ అది సాధ్యమయ్యేటువంటి ఒక శక్తి దేవతాశక్తికి ఉంది. ఆ దేవతాశక్తిలో కూడా దశమహావిద్యా స్వరూపులలో ప్రతి దేవతకి కూడా ఆ సిద్ధమంత్రాలలో ఉండబడేటువంటి ఒక శక్తి అలాంటిది. ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారు, బగలాముఖి అమ్మవారు. రాజశ్యామల అమ్మవారిని ఆరాధించి బగలాముఖి అమ్మవారిని ఆరాధించటం వల్ల, సంపుటీకరణం చేయటం వల్ల మనకు కలిగేటువంటి ఒక ప్రయోజనం ఏంటంటే ఐశ్వర్యము, భోగభాగ్యము ఇవన్నీ మన దగ్గరికి వచ్చినప్పుడు వాటన్నిటిని బయటికి వెళ్లకుండా పరువు, ప్రతిష్ట, మర్యాదలు ఇవన్నీ కూడా ఐశ్వర్యంతో సమానం. కేవలం ధనము మాత్రమే కాదు. అందుకే పేరు కలిగి ఉంటే ఆ పేరు ద్వారా తరతరాలు కూడా బ్రతకవచ్చు. ఆ ఇంటి పేరుకున్నటువంటి ఒక గొప్పతనం, ఆ వ్యక్తి తాను సంపాదించుకున్న పేరు ప్రతిష్టల ద్వారా తరతరాల పాటు ఆ పేరుతో మా వాళ్ళు ఫలానా వాళ్ళండి, ఫలానా వాళ్ళ గురువు గారి శిష్యులం అండి మేము అని చెప్పుకుంటూ మన జీవితంలో కూడా ఆ గురువులు లేదా మన ఇంటి పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఒక పేరు ప్రతిష్టలను కూడా భంగం వాటిల్లకుండా మన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళటానికి కావలసినటువంటి ఒక గొప్ప శక్తినిచ్చేటువంటి ఒక ఈ దశమహావిద్యలు నిజంగా మన తెలుగు ప్రాంతంలో మరి ఈ యొక్క తెలుగు జాతి యొక్క వైభవం తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం ఈరోజు ప్రపంచం మొత్తం కూడా తొంగి చూస్తూ ఉంది. ఇది ఎలా సాధ్యమో అని సిద్ధమంత్రాలతో సాధన మంత్రపూర్వకంగా వీటిని సాధించవచ్చు అని నేను చేసేటువంటి ఒక ఈ ప్రయోగము 100% ఈరోజు ఒక వేదికగా ఏర్పడి కళ్ళ ముందు అమ్మవారు ప్రత్యక్షమవుతూ భక్తులకి కూడా కలిగినటువంటి ఒక కష్టాలు తీర్చడానికి శ్రీదేవి శ్రీ విద్యాపీఠం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లి పెద్దవంతన దగ్గర ఖమ్మం జిల్లా తెలంగాణ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మరొక దేవతా లోకాన్ని సృష్టింప చేయడానికి మనం తపస్సు చేస్తూ ఉన్నాం. ఇప్పటికి సహస్రాధికముగా 1000 యాగాలు చేస్తే అమ్మవారు ప్రత్యక్ష దర్శనమైంది. మనం పూజ చేస్తే భగవంతుడు ప్రత్యక్షం అవుతారా, భగవంతుడు ఉన్నాడా అంటే అవును, ఖచ్చితంగా. మనం ఏ దేవతనైతే ఉపాసన చేస్తూ ఉంటామో, ఏ దేవతనైతే మనం సాధన చేస్తూ ఉంటామో ఆ సాధనా సమయంలో భగవంతుడు ఆ రూపంలో మన దగ్గరికి ఫోటో రూపంలోనో గురువుల రూపంలోనో తెలుసో తెలియకో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఆ లారీల వెనకాతల, వాహనాల వెనకాతల, ఆ స్టిక్కర్ల పైన కూడా అమ్మవారు ఏ దేవతను మనం తలుచుకుంటామో ఆ దేవతలు మన మార్గమధ్యంలో నేను నీ వెంటే ఉన్నానని తెలియచేయడానికి ఎన్నో అనుభవాలు ప్రతి ఒక్కరికి కూడా కలిగి ఉంటాయి. బగలాముఖి సాధన వల్ల నా జీవితంలో కలిగినటువంటి ఒక అనుభవాలు అన్నీ ఇన్ని కాదు, ఎంతోమంది భక్తుల జీవితాల్లో కూడా ఆ విధంగా కలిగి ఉన్నాయి. మీకున్నటువంటి ఒక సమస్యలు వెంటనే స్తంభింప చేసుకోవడానికి, మీకుండబడేటువంటి ఒక ఐశ్వర్యము వృద్ధి చెందడానికి ఈ బగలాముఖి అష్టమి సంవత్సరానికి ఒక్క మారు వస్తుంది. ఆ వచ్చేటువంటి ఒక సమయంలో 11 లక్షల పసుపు కొమ్ములతో అమ్మవారికి తెల్ల ఆవాలు, తెల్ల నువ్వులు, తోక మిరియాలు, వనమూలికలు ఇలా అమ్మవారికి సంబంధించి స్వర్ణాలయ నిర్మాణం సంకల్పంలో భాగంగా ఇప్పుడు బగలాముఖి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక అక్షర లక్షల అనుష్ఠానం జరుగుతూ ఉంది. మీకున్నటువంటి ఒక సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రత్యేకంగా 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో సంవత్సరం పాటు కాదు 5 సంవత్సరాల పాటు నిత్య గోత్రనామార్చన, గోసేవకు, అదే మాదిరిగా నిత్య గోత్రనామార్చనలో జరిగేటువంటి ఒక లక్ష్మీ గణపతి క్షీరతర్పణాలు, అదే మాదిరిగా చండీపారాయణ, దశమహావిద్యాపారాయణ, అధర్వణ భద్రకాళి నారాయణి ప్రత్యంగిర హోమాలు ఇలా ఒకటేమిటి అనుక్షణం ఇక్కడ మనం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. అందువల్ల ఇవి 21,116 రూపాయలు వాళ్ళ జీవితంలో ఆ వ్యక్తిని సంస్కరింపజేసుకోవడానికి కావలసినటువంటి యొక్క
ఆవు నెయ్యి డబ్బాలకు